హలో ఆస్పిరెంట్స్, ఈరోజు మనం మౌర్యులు పతనం అయిపోయిన తర్వాత మన భారతదేశంలో ఏమేమి ఈవెంట్స్ జరిగాయో తెలుసుకుందాం. సో ఈ చాప్టర్ మనకి మౌర్యుల అనంతర యుగం గురించి మనం మాట్లాడుకుందాం. సో మనకి మౌర్యుల తర్వాత మనం చూసుకుంటే భారతదేశంలో సమైక్య పాలకుడు అనేవాళ్ళు లేరు, అంటే సెంట్రలైజ్డ్ లీడర్ అనేవాళ్ళు లేరు. సో మన మౌర్యుల సామ్రాజ్యం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక వరకు విస్తరించి ఉంది. ఇంత సువిశాలమైన భారతదేశాన్ని తర్వాత మనకి ఏ లీడర్ కూడా, అంటే ఏ రాజు ఏ సామ్రాజ్యం కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోలేదు. దాని కారణంగా మౌర్యుల యొక్క ఎవరైతే సామంత రాజులు ఉన్నారో వాళ్ళందరూ స్వతంత్రాన్ని ప్రకటించుకోవటం జరిగింది. ఇదే టైంలో మన భారతదేశంలో ఏమైంది అంటే ఒక పవర్ వాక్యూమ్ అనేది ఉంది. పవర్ వాక్యూమ్ అంటే ఏంటి? మనకి శక్తి శూన్యత అనేది ఉంది. ఎందుకంటే ఒక బలమైన రాజు అనేవాళ్ళు మన భారతదేశంలో లేరు కాబట్టి. ఈ క్రమంలో మన భారతదేశానికి చాలామంది విదేశీయులు రావటం, భారతదేశంలో స్థిరపడటం, ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో ఈ సెషన్లో, అంటే ఈ క్లాస్లో మనం ఎవరెవరు ఏ విదేశీయులు మన భారతదేశానికి వచ్చారు, ఎక్కడ పరిపాలన చేశారు, అదే క్రమంలో ఏ స్వదేశీ రాజులు మన భారతదేశాన్ని పరిపాలన చేశారు, వాళ్ళ కాలంలో జరిగిన ఏమేమి అభివృద్ధులు జరిగాయి, ఇవన్నీ ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మన భారతదేశంలో మౌర్యుల పతనానంతరం మన భారతదేశానికి విదేశీయులు వచ్చారు. అలాగే మన భారతదేశంలో స్వదేశీ రాజులు కూడా కొంత భూభాగాన్ని పరిపాలన చేశారని చెప్పుకుందాం. సో మొదటిగా మన భారతదేశానికి వచ్చేసిన విదేశీ రాజులు అనేవాళ్ళు ఎవరు? సో మనకి వాయువ్య సరిహద్దులు, అంటే మనకి నార్త్ వెస్ట్ ఇండియా నుంచి. ఎందుకని ఎప్పుడు నార్త్ వెస్ట్ ఇండియా నుంచి వస్తారు? ఎందుకు వాయువ్య ప్రాంతం నుంచే భారతదేశంలోకి రావాలి? ఎందుకంటే మన భారతదేశం మనకి పెనిన్సులార్ అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి రాజస్థాన్, ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటాయి. ఇక్కడ మనకి హిమాలయాల్లో మనకి రెండు దారులు అనేవి ఉన్నాయి. వాటినే మనం బోలెన్ మరియు ఖైబర్ పాస్ అని చెప్పేసి అంటాం. ఈ బోలెన్ మరియు ఖైబర్ పాస్లు అనేవి హిమాలయాల్లో ఉన్న ఒక దారులు అనమాట. ఈ దారులను ఉపయోగించి పూర్వం మనం ఏం చేసేవాళ్ళం? వర్తకం అనేది చేసేవాళ్ళం. ఈ దారుల గుండా మనం ఆ భారతదేశానికి వచ్చిన కొంతమంది స్వదేశీయులు ఉన్నారు. మొదటిగా మన భారతదేశానికి వచ్చిన స్వదేశీ రాజులు ఎవరు అంటే వాళ్ళని మనం యవ్వనులు అంటాం. వాళ్ళనే మనం ఇండో గ్రీక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సంస్కృతంలో మనము ఇండో గ్రీక్స్ని యవ్వనులు అని చెప్పేసి పిలుస్తాం. సో వీళ్ళు మనకి ఖైబర్ అండ్ బోలెన్ పాస్తూ రాలేదన్నమాట. వీళ్ళు మన భారతదేశానికి రావడానికి గల కారణం అలెగ్జాండర్ ఎవరు? మనకి ఇతను చాలామంది గ్రీక్ రాజు అని చెప్తారు. అది చాలా తప్పు. అలెగ్జాండర్ మనకి మాసిడోనియా దేశం నుంచి వచ్చాడు. మాసిడోనియా ఎక్కడ ఉంది? మనకి గ్రీస్ పెనిన్సులాలోనే మనకి ఉంది. ఇతని యొక్క టీచర్ ఎవరు అంటే ఇతనికి ఒక పవర్ఫుల్ గురువు గారు ఉన్నారనమాట. ఆయన పేరు అరిస్టాటిల్ టీచింగ్లో మనకి అలెగ్జాండర్ ఏమయ్యారు అంటే తనకి తెలిసిన మొత్తం ప్రపంచాన్ని జయించాలన్న ఉద్దేశంతో తను ఏం చేశారు అంటే దండయాత్ర అనేది ఆరంభించారు. ఈ దండయాత్రలో తను చాలా దేశాలని తను దాటుకున్న తర్వాత 8 ఏళ్ళ తర్వాత మన భారతదేశానికి వచ్చారు. ఆ 8వ ఏళ్ళ తర్వాత మన భారతదేశానికి వచ్చి అతను ఎక్కడ ఉన్నారు అంటే ప్రస్తుతం మనకి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ కొంత భూభాగాన్ని ఆక్యుపై చేసి ఆక్రమించి ఆ తర్వాత మళ్ళీ తను వాళ్ళ దేశానికి రిటర్న్ వెళ్ళిపోయే క్రమంలో బాబిలోనియాలో చనిపోవటం అనేది జరిగింది. తర్వాత మన భారతదేశానికి వచ్చిన వారు ఎవరు? శకులు. వీళ్ళనే మనం ఇంగ్లీష్లో స్కిథియన్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత మూడోది మనకి పార్థియన్స్ అండ్ ఫైనల్లీ మనకి కుషాన్లు అనే వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఆస్పిరెంట్స్ అంటే అభ్యర్థులు ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ శకులు, పార్థియన్లు మరియు కుషానులు మన భారతదేశానికి ఎక్కడి నుంచి వచ్చారు? మధ్య ఆసియా అంటే సెంట్రల్ ఏషియా నుంచి మన భారతదేశానికి రావటం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా మనకి తెగలు అనమాట. అండ్ వీళ్ళు ఎవరు అంటే బార్బేరిక్ ట్రైబ్స్. సో ఈ తెగలు ఎలా ఉండేవాళ్ళు అని చెప్తే ఈ మధ్య ఆసియాలో వాళ్ళకి పచ్చిక భూములు అనేవి ఉండేవి, అంటే పాస్చర్ ల్యాండ్స్ అనేవి ఉండేవి. ఈ పచ్చిక భూముల్లో మోరోవర్ వీళ్ళు ఏంటిది? ఆవులు, గేదెలు ఇలా మేపుకునే కొంతమంది తెగలు. వీళ్ళ దగ్గర ఎప్పుడైతే ఆహారం కొరత అనేది ఉంటుందో ఇమ్మీడియట్గా వీళ్ళు ఇంతకుముందు చైనా మీద దండయాత్ర చేసేవారు. ఇలా చైనా మీద దండయాత్ర చేసి వాళ్ళ దేశాన్ని ఎప్పుడైతే కొల్లగొడుతున్నారో చైనీస్ రాజు క్విన్ షియాంగ్ థాంగ్ అనే అతను మనకి ఏం చేశారు అంటే
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, చైనా యొక్క గోడని నిర్మాణం చేయటం జరిగింది. ఈ చైనా గోడ నిర్మాణం తర్వాత అక్కడ ఆయన ఏం చేశారు, ఒక స్టాండింగ్ ఆర్మీ, ఇప్పుడు మనకి ఎలాగైతే పాట్రోలింగ్ వెహికల్స్ ఉంటాయో రాత్రిపూట మనకి ఎలాగైతే గస్తీ కాస్తారో అక్కడ మనకి గస్తీ కాసే కొంతమంది సైన్యాన్ని అక్కడ పెట్టడం జరిగింది. దీని కారణంగా ఈ తెగలు తర్వాత ఏమైంది అంటే మన భారతదేశానికి వచ్చారు. వీళ్ళు ఎలా వచ్చారు, ఈ బోలెన్ అండ్ ఖైబర్ పాసెస్ త్రూ మన భారతదేశానికి రావటం అనేది జరిగింది. ఓకే, సో ఇదే క్రమంలో వీళ్ళు ముఖ్యంగా మనకి వాయువ్య భారతదేశంలో స్థిరపడి ఉన్నారు. తర్వాత కొంతవరకు మనకి ఉజ్జయిని వరకు చొచ్చుకొని వచ్చారు. శకులు మనం కనుక చూసుకుంటే ఉజ్జయిని ప్రాంతం వరకు చొచ్చుకొని రావటం అనేది జరిగింది. కొంత వీళ్ళు మహారాష్ట్ర, గుజరాత్లో కూడా ఏర్పాటు జరగటం అనేది జరిగింది. సో ఇదే క్రమంలో మన భారతదేశంలో ఉన్న స్వదేశీ రాజులు ఎవరో మనం చూసుకుందాం. సో మనకి శుంగ వంశం కనిపిస్తుంది. సో శుంగులు మనకి డైరెక్ట్గా అసలు శుంగుల కారణంగానే మౌర్యులు పతనం అవటం జరిగింది. మౌర్యుల్లో ఆఖరి రాజు అయిన బృహర్దత్తాని తన యొక్క సైన్యాధ్యక్షుడు పుష్యమిత్ర శుంగ చంపేయటం అనేది జరిగింది. హీ హ్యాస్ అసాసినేటెడ్, పుష్యమిత్ర శుంగ హ్యాస్ అసాసినేటెడ్ బృహర్దత్త. దాని కారణంగా శుంగుల వంశం అనేది స్థాపించారు. తర్వాత కాలంలో శుంగుల్లో 3 రాజుల్ని ఓడించిన తర్వాత కణ్వులు సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. ఇదే క్రమంలో మనకి భారతదేశంలో చూసుకుంటే కళింగ, ప్రస్తుతం ఒడిశా ప్రాంతంలో చేది వంశం, వీళ్ళని మహామేఘవర్మ సామ్రాజ్యం అని కూడా మనం చెప్తారు. తర్వాత మనకి దక్కన్ ప్రాంతంలో, దక్కిన పీఠభూమిలో మనకి ఎవరున్నారంటే శాతవాహనులు ఉన్నారు. శాతవాహనుల కారణంగానే మనకి విదేశీయులు దక్షిణ భారతదేశానికి చొచ్చుకుని రాలేకపోయారనమాట. తర్వాత మనకి దక్షిణ భారతదేశంలో చోళ, చేర మరియు పాండ్య వంశస్థులు మనకి ఉన్నారు. వీళ్ళనే మనం సంఘం, వీళ్ళ కాలంలోనే మనకి సంగము సాహిత్యం అనేది మనకి ప్రాచుర్యం జరిగింది. ఒకసారి మనం వాయువ్య దండయాత్రల గురించి మనం చూసుకుందాం. ఈ ఆక్రమణల పరంపర మనం కనుక చూసుకుంటే మౌర్యులు మనకి ఏమైంది, సువిశాల భారతదేశాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని వచ్చారు. ఓకే, సో మౌర్యుల్లో మొదటి 3 రాజులైన చంద్రగుప్త మౌర్య, తర్వాత మనకి బిందుసార, ఆఖరికి అశోకుడు, వీళ్ళ కాలంలో వీళ్ళ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణ భారతదేశంలో కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్, ఓకే, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు వీరి సామ్రాజ్యం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో వీరు చనిపోయిన తర్వాత మౌర్యులు పతనానంతరం ఇంత సువిశాల భారతదేశంలో ఎంతమంది అయితే సామంత రాజులు ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఓకే, ఇలాంటి క్రమంలో ఒక సెంట్రలైజ్డ్ రూలర్ లేరు కాబట్టి దాని కారణంగా ఏమైంది, ఆక్రమణదారులు మన భారతదేశానికి రావటం సింపుల్ అయిపోయిందనమాట. సో వాళ్ళు మనకు వచ్చారు. సో కాలక్రమంలో వీరు మన భారతదేశానికి వచ్చినప్పటికీ వీళ్ళు మన భారతదేశ సంస్కృతి తెలీదు, తర్వాత వీళ్ళకి మన భారతదేశంలో ఉన్న మతాలు తెలీదు. అయినప్పటికీ వీళ్ళు మన భారతదేశంలోకి వచ్చి మన భారతీయ మతాలు అయిన హైందవం మరియు బౌద్ధ మతాల్ని స్వీకరించడం అనేది మనం చూస్తున్నాం. కాలక్రమంలో వీళ్ళు బౌద్ధ మరియు హైందవ మతాన్ని స్వీకరించి వాళ్ళు తర్వాత ఏమైంది అంటే మన పేర్లు తీసుకున్నారు, మన భారతదేశంలో వాళ్ళు విలీనం అయిపోవటం అనేది మనం